ఇది అటక మామిడి, గలిజర్ కాదు ఇది, అటక మామిడి. ఇట్లా కాండం ఎర్రగా ఉంటుంది, అటక మామిడి. ఈ మామూలుగా ఎందుకు వాడతారంటే ఒళ్ళు నీరు పెట్టేసింది అనుకోండి, అంటే లివర్ ప్రాబ్లం వల్ల కానీ, గుండె జబ్బు వల్ల కానీ, కిడ్నీ ప్రాబ్లం వల్ల కానీ ఒళ్ళు నీరు పెట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆకు తోటకూర వండుతాం కదా, తోటకూర కూర అలా ఫ్రైలాగా కానీ కర్రీలాగా కానీ వండేసి అన్నంలో కలిపి పూట తినేస్తే మన్నాడుగా నీరంతా లాగేస్తుంది, ఓ పూట చాలు. అలాగే బ్లడ్ తక్కువ ఉంది, ఎనిమిక్ అయిపోయారు వాళ్ళు, బెడ్ ఎక్కిస్తున్నాం కానీ ఉండట్లేదు, నిలబట్టలేదు, తగ్గిపోతుంది. ఏవో ఐరన్ టాబ్లెట్లని ఐరన్ టాబ్లెట్లని తాగుతూ ఉంటాం, ఇందాకనే ఉపయోగం ఉండదు. సంవత్సరాలు ఏడిపిస్తూ ఉంటుంది అది. ఈ కూర వారానికి ఒకసారి 4 వారాలు తింటే ఆ హిమోగ్లోబిన్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అటకమాడు ఒళ్ళు ఉబ్బులు మాత్రం వెంటనే తగ్గిస్తాయండి. ఒళ్ళు నొప్పులు కాదు, ఒళ్ళు ఉబ్బులు, వాపులు ఇలా నొక్కితే చొట్టపడుతుంది అనుకోండి, వాటర్ పట్టేసి అప్పుడు ఆకులన్నీ కోసి జాగ్రత్తగా మంచిగా శుభ్రంగా ఉండాలి. ఆకు కన్నాలు పడకూడదు, కన్నాలు పడింది పురుగు పట్టిందని అర్థం. ఆకులన్నీ కోరి తోటకూర కూర తినేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ముందు ఒళ్ళు నీరు తగ్గిపోద్ది. 4 వారాలు తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీకు చాలాసార్లు చెప్పాము, వామింట, కుక్క వామింట అంటారు, మామూలుగా వామింట. అది మామూలుగా ఆకు స్కిన్ ప్రాబ్లం రాస్తే పోతుంది, స్కిన్ డిసీజ్కి. ఇప్పుడు కాయలు వచ్చాయి కదా, ఈ సీజన్లో కాయలు వస్తాయి, కొంచెం పోతే ఎండిపోయి ఏలబడుతూ ఉంటాయి, లోపల చిన్న ఆవాల్లా ఉంటాయి గింజలు. ఆ గింజలు 100 గ్రాములు తీసుకొని ఒక 1/4 కిలో పెసలు, ఒక 100 గ్రాములు బియ్యం, ఒక 50 గ్రాములు శనగపప్పు, ఈ గింజలు పచ్చిపప్పు, శనగపప్పు, బియ్యం, పెసలు, ఈ ఒక 50 గ్రాములు ఇవి ఒక 2 కాయలు నిమ్మరసం, నిమ్మకాయలు ముక్కలు కోసేసి అవి కూడా చెక్కలతో పిండేసి కలిపేస్తాం. తడి ఇలా అంత తడి అయిపోతుంది కదా, ఎండబెట్టేసి ఆడించేయండి, బాత్ పౌడర్. దీంతో వారానికి ఒకసారి చేయొచ్చు, రోజు ఏకలా పోతుంది. స్కిన్ ప్రాబ్లం రోజు చేశానుకోండి బాగుంటుంది. సోరియాసిస్ వల్ల మాత్రం ఇది ఆయిల్ కలిపి, నెయ్యి కానీ నూనె కానీ నువ్వుల నూనె కలిపి దాంతో రాసుకుని స్నానం చేయాలి. వేస్తే బాగుంటుంది, మెత్తగా పుట్రాళ్ళని తగ్గిపోద్ది, బాగుంటుంది. ఓ 10 నిమిషాలు చాలండి, అంతసేపు వండలో మండుతుంది. పొడి అయిపోయిన తర్వాత పొడి మనమైతే నీళ్ళు కలిపి వేసుకుంటాం, తడి ఒంటి మీద రాసుకుంటాం, నీళ్ళు కలిపేసి సునిపిండి చేస్తాం. మామూలుగా సునిపిండి వాడే పద్ధతులు 2 ఉంటాయి. ఒక పద్ధతి ఏంటి, కొంచెం నీళ్ళలో కలిపేసి అసలు నలుగు పిండి అంటే ఫస్ట్ పద్ధతి ఏంటంటే ఒళ్ళంతా ఆయిల్ రాసి, ఓకే, ఈ నలుగు పిండిలో కూడా నెయ్యి నూనె వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసి బాడీ అంతా అప్లై చేసి 2 నిమిషాలు ఆరిపోయిన తర్వాత రుద్దితే పాములాగా ఊడుతుంది మొత్తం అంతా, జబ్బు జాడి అని ఓడిపోతాయి. అలా చేసి అప్పుడు స్నానం చేసేవారు. చేస్తే ఆ స్నానం 1 నెల అయినా 6 నెలలైనా వాళ్ళు మంచి యాక్టివ్గా ఉండేవారు. స్కిన్ చాలా మృదువుగా ఉంటుందంటే హుషారుగా ఉంటుంది బాడీ. అది స్నానం. తర్వాత స్నానం ఏంటంటే షార్ట్కట్లో స్నానం, నలుగుపిండితోటి. షార్ట్కట్ ఏముంది, నీళ్ళలో కొన్ని వెళ్ళిపోయడం, నీళ్ళు పోసుకోవడం, ఇలా రాసుకుని తీసుకోవడం, నీళ్ళు వేసుకోవడం, అలా అన్నమాట. కానీ నలుగు పిండి అంటే ఫస్ట్ అది వారానికి ఒకసారి చేస్తే మంచిది, కనీసం నెలకు ఒకసారైనా నలుగు పెట్టుకుంటే మంచిది. అంటే మనకు తెలియని జబ్బులు, కనీవిని జబ్బులు మనం చూస్తున్నాం ఇప్పుడు. క్యాన్సర్ అంటే అర్థం ఏంటి? క్యాన్సర్ అంటే అపర కుబేరుడికి వచ్చే జబ్బు అది. అంటే రాజు అలాంటి వాళ్ళకి, భోగాలు బాగా ఎక్కువైన వాళ్ళకి, ఎక్కువ సంపద ఉన్న వాళ్ళకి వచ్చే జబ్బు, డిగ్నిటీ ఆఫ్ డిసీజ్. క్యాన్సర్ అంటే రాచపుండు అంటే పెద్ద రాచరికం, అలాంటి వాళ్ళకి ఆ జబ్బు వచ్చేది. ఇప్పుడు కూలోడు కూడా వచ్చేస్తుంది. 70% క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది ఇళ్ళల్లో, టెండెన్సీ జనాల్లో.
ఏనండి 50 to 60% డయాబెటిక్ టెండెన్సీ ఎంటర్ అయిపోయింది బాడీలో, మన డిఎన్ఏలో. ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ అందరికీ రకరకాల ఇబ్బందులు. సో వాటి నుంచి మనం శాశ్వతంగా బయటపడాలంటే మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయం, మన ప్రాచీన వైద్యాలు, ఇవే మనం ప్రాచీన ఆహారం ఇలాంటివి తీసుకుంటేనే బాగుంటాం. సో మనం తీసుకుని మనం చేస్తున్నాం అనుకోండి, మన తర్వాత మన పిల్లలు అలవాటు పడతారు. మాకు ఇక్కడ పిల్లలు చక్కగా పిల్లలతో పాత ఆటలను ఆడించాం. కోతికొమ్మచ్చులు, తొక్కుడు పిల్లలు. తొక్కుడు పిల్ల అమ్మాయిలు ఆడతారు అవునండి, టీనేజ్ అమ్మాయిలతో ఆడించేవారు. ఎందుకు ఆడించేవారు? తొక్కుడు పిల్ల అమ్మాయిలు ఆడితే వాళ్ళకి ఎప్పటికీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండదండి. థైరాయిడ్లు, ఈస్ట్రోజన్లు, ప్రొజెస్టెరాన్లు, పీరియడ్స్ రెగ్యులారిటీ ఇర్రెగ్యులర్, పీసీఓడీస్, పీసీఓఎస్లు ఇలాంటివి ఏమి ఉండవునట. తొక్కుడు పిల్ల ఆడిస్తే సంవత్సరానికి ఒకసారైనా ఆడిస్తే పిల్లలతోటి, అది తొక్కుడు పిల్ల ఉన్న సైన్స్. సెల్ ఫోన్లో కూర్చుని ఏ పబ్జీ ఆడామనుకోండి సంక్రాంతికి పోతాం, ఉన్న బతికాతో పోతాయి. చంపేయడం, నరికేయడం, క్రూయల్. ఆ గేమ్స్ అన్ని క్రూయల్గా ఉంటాయి అన్నమాట. అంటే చిన్నప్పుడే మన పిల్లల్లో క్రియాలిటీ నేర్పేస్తున్నాం, ఇంత దారుణం. అలా ఏంటంటే మన ట్రెడిషనల్ గేమ్స్లో కూడా ఎంతో ఎక్సర్సైజ్ ఉందన్నమాట అండి. ఫిజికల్, మెంటల్ ఎక్సర్సైజ్. తెలివితేటలు బాగా పెరిగితే పాత గేమ్లు ఆడిస్తే. నుయ్యి ఉందనుకోండి, నూతికి చేతతో కానీ గిలక బావితో కానీ నీళ్ళు తోడేమనుకోండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎప్పటికీ వెన్నుపూసలు ఎదిగిపోవు, డిస్క్ ప్రాబ్లమ్స్ రావు. స్పాండైటిస్లు, డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికాలు ఇలాంటివి రావు అనమాట. వెన్నుపూస చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పటికీ. అలా ప్రతిదానికి ఒక మంచి సైన్స్ ఉంది అన్నమాట. మాది రాజమండ్రి అండి, రాజమండ్రి దగ్గర బొమ్మూరు. ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది. భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ భోజనం సాంబార్ అండి, మజ్జిగి, అరటికాయని ఇంకోటి ఏటో అరటికాయ కూర అండి. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. ఇంటికాడ కన్నా బాగుందండి, వెరైటీగా టేస్టీగా ఉంది. ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే. మరి నలజంగ దగ్గర మా చూడవరం అండి, మా ఆయన గారికి అడుగు చెప్పానండి, చేపించుకుంటా వచ్చాను. భోజనం చేశాను, బాగున్నాయండి, అన్నీ బాగున్నాయండి. బాగుంది, చాలా బాగుంది. ఈరోజు అండి అరటికాయ కూర అండి, సాంబార్ అండి, మజ్జిగ అండి. లేదండి, ఇది ఫస్ట్ టైం. మార్నింగ్ టిఫిన్ చేసామండి, ఉప్మా అండి, బాగుంది.